అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శేఖర్, రవి చిల్డ్రన్స్ హాస్పిటల్, న్యూటౌన్, మహబూబ్నగర్. సో ముఖ్యంగా మనం ఈ ఆగస్టు మొదటి వారంని ప్రపంచ తల్లిపాల వారోత్సవంగా మనం జరుపుకుంటాం. కాబట్టి ముఖ్యంగా ఇది తల్లిపాల యొక్క విశిష్టతని తెలపడం కోసమని చెప్పేసి, తల్లిపాల యొక్క అవసరాన్ని తెలపడం కోసమని చెప్పేసి ఈ వారోత్సవాలు జరుపుకుంటాం. తల్లిపాలు ఆరోగ్యానికి వరం లాంటివి. సో అమ్మ పాలు అమృతం అని అంటాం. అందుకే సో పిల్లలకి పాలు అనేది పుట్టిన ఇమ్మీడియట్గానే ఎంత తొందరగా అయితే అంత తొందరగా పట్టించాలి. సెకండ్ది, సిజేరియన్ సెక్షన్ అయి ఉంటే గంట లోపల పట్టించే ప్రయత్నం చేయాలి. యూజువల్గా పుట్టినప్పుడే పాపని పొట్ట మీద పడుకోబెట్టేసేసినప్పుడు యూజువల్గా పిల్లలు మనకి ఛాతీ వరకు, చెస్ట్ వరకు క్రాల్ చేస్తారు. సో ముఖ్యంగా దాన్ని మన బ్రెస్ట్ క్రాలింగ్ అంటాం. సో తల్లిపాలను మనం తీసుకున్నట్టయితే ఇది మనకి ఒక వరం లాంటిది బాబుకి. ఎందుకంటే శరీరం ప్రకృతి ఎట్లా డిజైన్ చేసిందంటే, బరువు తక్కువ, నెలలు తక్కువ ఉన్న పిల్లలకి ఒక రకమైన పాలు వస్తాయి, మంచిగా బరువుతో పుట్టిన నెల రెండు పాలకు కూడా ఒక రకమైన పాలు వస్తాయి. అంటే వాళ్ళ సిస్టమ్కి డైజెషన్ చేసుకునే విధంగా, ఆహారం జీర్ణమయ్యే విధంగా మనకి ప్రకృతి ఇచ్చింది. కాబట్టి రెండోది, తల్లిపాల వల్ల మనకి వీటిని ఫస్ట్ మనం ముర్రుపాలు ఫస్ట్ ఏదైతే వస్తుందో వాటిని ముర్రుపాలు అంటామో, వాటిని మనకి ముర్రుపాలు మనము మొదటి టీకాలుగా మనం వర్ణిస్తాం. ఎందుకంటే టీకా ఏ మేర వరకు మనకు ప్రొటెక్షన్ ఇస్తుందో బాడీకి, ఫస్ట్ మనకి మురిపాలు అంత ప్రొటెక్షన్ ఇస్తాయి. సో మురిపాల లోపల అన్ని ఇమ్యునోగ్లోబులిన్స్, దాంతోపాటు యాంటీబాడీస్, తర్వాత మనకి శరీరానికి సంబంధించిన ఇమ్యూన్ ప్రొటెక్టర్స్ అన్నీ కూడా దానిలోనే ఉంటాయి. అట్లాగే తల్లిపాలు అనేవి మనకి ఏదైతే పిల్లలకి లాంగ్ టర్మ్ డిసీజెస్, అంటే మనకి ఒబేసిటీ కానీ, అంటే భారీకాయం కానీ, తర్వాత టైప్ 1 డయాబెటీస్ కానీ, దాంతోపాటు ఆస్తమా, అలర్జీస్, ఇతర క్యాన్సర్స్ రాకుండా శరీరం లోపల ఇమ్యూన్ సిస్టమ్ను డెవలప్ చేస్తుంది. అంటే మెయిన్గా ఒకవేళ మనం స్టడీస్ ఏమున్నాయంటే, తల్లిపాలు తాగిన పిల్లలు 5-10% వీళ్ళ యొక్క తెలివి, అంటే ఐక్యూ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి స్టడీ మనకు చెప్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనం పూతపాలు పెడతామో మన పిల్లలు 5-10% తల్లిపాలు తాగిన పిల్లల కన్నా కొంచెం వాళ్ళ లోపల ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో తల్లిపాలు అంటే మన పిల్లల యొక్క ఐక్యూ లెవెల్స్ అంటే ఇంటెలిజెంట్గా ఉండాలనుకుంటే మాత్రం డెఫినెట్గా తల్లిపాలు ఇవ్వడం అనేది చాలా అవసరం. మూడోది, మనం గమనించినట్టయితే తల్లిపాల వల్ల తల్లికి కూడా కొన్ని మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఆస్టియోపోరోసిస్ ఒకటి, ప్రివెన్షన్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ జరుగుతుంది. రెండోది టైప్ 2 డయాబెటీస్, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్లు, తర్వాత మనకి సర్వైకల్ యూట్రస్ క్యాన్సర్స్, ఇట్లాంటివి కొన్ని డిసీజెస్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు పాలు ఇవ్వడం వల్ల. అమ్మ పాలు అమృతం. కాబట్టి అమ్మ పాలు అంటే తల్లిపాలు తాగిన పిల్లలు మిగతా పిల్లలతో 5-10% ఇంటెలిజెంట్గా తయారవుతారు. కాబట్టి మన పిల్లలకి అమ్మ పాలే ఇద్దాము, ఇంటెలిజెంట్గా తయారు చేసుకుందాము. థ్యాంక్ యూ.